ఏ లక్ష్మమ్మో పద్మమ్మో శాంతమ్మో శారదమ్మో గౌరమ్మో కృష్ణమ్మో నా బాధే వినవమ్మో. ఈ గోలే ఏందమ్మో ఈ గోలే చాలమ్మో ఓలమ్మో ప్లీజ్ అమ్మో నా బతుకే బుగ్గయ్యేనమ్మో. నీ ముగుడేమన్నా మహేష్ బాబా పోనీ అందానికేమైనా బాబా చేయలా కాపురం చేయలా కన్లా ఇద్దరిని కన్లా పోనీ నువ్వేమన్నా కత్రినా కైఫా నీ చూపేమన్నా గుచ్చే నైఫా కానీ చేయలా సంసారం చేయలా మీరు కన్లా ముగ్గురిని కన్లా మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి పూలన్నీ జల్లోన ముడిసేస్తారా నాకేమో ఏ పూలు లేకుండా చేసేసి ఫూల్లాగా మడిసేస్తారా. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటది అంటారు కానీ నా విజయాన్ని చెడగొట్టడానికి ఎందరు ఆడాళ్ళు ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు. ఫ్రెండ్ పెళ్ళని తీసుకురాడా వాడు నన్నే చూసి సెల్లం మీదని అనడా మరి అనడా. సాయంత్రం అయితే సందు శివారా పువ్వుల కొట్టు సుబ్బన్న మల్లెలు తీసుకెళ్లి సెల్లెలు గేమ్మని వేయడా జోకులు వేయడా. మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా సిరునవ్వులొలికించి ఎదురొస్తారా నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి ఇవ్వనీకుండా ఆపేస్తారా. ఎదురింట్లోన ఎంకయ్య తాతకి ఇద్దరు పెళ్ళాళ్ళు అరలేనే లేదు తాతల రాతకి సింగిల్ ఇల్లాలు. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు. తోటి నిద్దురలేపే పెళ్ళాం కావాలనున్నదా డిన్నరు పెట్టి డ్రీమ్స్ లోకి నెట్టే డ్రీమ్ గర్ల్ నాకు కావాలనిపించదా. తన ఒళ్ళో వాలి ఓటీటీ చూడాలి అని నాకు కూడా ఉన్నదా. ఆకలి వేస్తే తనకు ఆమ్లెట్ వేయాలనిపించదా నాకనిపించదా. మీరేమో మీ మొగుడు పండక్కి కొని తెచ్చే చీరల్ని లేవమంటావా నన్ను లేపమంటా గిల్లకుంటే ఎదగమ్మ నిధి ఎదగుంటే ఎదగమ్మ మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచగరా నన్నడు మరువకురా. సామాజికమ్మ ప్రతిమ బల్కమ్మ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ చేసి అల్లుకున్న రోజు. మావయ్య అన్న పిలుపు మైలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. పౌరానికి అక్క
వడవడవడవ గుండెల మరకమ్మోగి గనగన గనగన గుండె గంతగా మారే సీతాలమ్మ నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే దేవి నిన్ను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలే. నాకు నువ్వు నీకు నేను నువ్వు నేను లోకమంతా ఏకమైన నువ్వు మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఎవ్వరివో నీవు నేను ఎరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ఆడవే పాడవే కోయిలా పాడుచు పరవశించు జన్మ జన్మల లా లక్సు పాప లక్సు కొంచెం వాడాలి కదా కొంచెం వాడాలి కదా దంచు దంచు బాగా దంచు ఫోటో మీద ఫోటో వేసి కొత్త వయసు పొంగలింది ఎడమ చేత ఎత్తి పట్టు పొడి చేత దించబెట్టు నంబర్ లెక్కేయండి టగు టగు టమర కన్యాకుమారి కన్యాకుమారి భద్రాచలం కొండ మదిలోన కదలాడి కడతేరమన్నది రాగం తానం పల్లవి
భారీ భారీ ఏమి సీరియల్ పాట అది. అరే బాయ్ ఓహో ఆ పాట కాదు కాదు అయిపోయినట్టు. వారి మీ ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్సు, ఇక వేసి మరుడు. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా నా వాడి ఎన్నాళ్ళకొస్తాడే ఆ అందాగాడు నా చిందూరు ఏడే. కొండపల్లి బొమ్మ కొండపల్లి బొమ్మ రగిలేను నీలో వేదన చూసుకో పరిలంగా వికసించే పూలు పళ్ళు వినిరా తక్కువ వాళ్ళు వికసించే పూలు పళ్ళు వినిరా తక్కువ వాళ్ళు ఒకరి కంట పన్నీరైతే ఒకరి కంట కన్నీరు ఒకరి కంట పన్నీరైతే ఒకరి కంట కన్నీరు సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి ఆశ పెంచుకోకునేసం అది నిరాశ స్వాగతార్థం చూసుకో పరిలంగా. తొలి అడుగు ఎవరు తీసుకుంటారు ఆ వెనక వస్తారు అందరు ఫాలోవర్స్. సో యూ విల్ బికమ్ ఎ లీడర్. హూ ఇస్ దట్ లీడర్? ఎనీవన్? ఆల్రెడీ నేను ఇక్కడికి చెప్తున్నాను కాబట్టి ఐ కెనాట్ టేక్ లీడర్ పార్ట్. అపర్ణ ఎక్స్పీరియన్సెస్ చెప్తారంట. అందరికీ ఒక్కొక్క నిమిషమే టైం ఉంటుంది. సో ప్లీజ్ వాల్యుబుల్ ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. ఈరోజు చాలా హ్యాపీగా చెప్తున్నాను. చాలా సంతోషంగా. ఓకేనా? చెప్పండి. థ్యాంక్ యూ. సత్యశ్రీ ఇప్పుడు చెప్తుంది. సెవెంత్ వరకు ఇక్కడ చదివాము. చదివినప్పుడు కొన్ని నాకు గుర్తు కూడా లేవు. ఇప్పుడు కొంతమంది గుర్తున్నాడు, కొంతమంది ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది. సెవెంత్ అయిపోయిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాము. ఇక్కడ నాకు కొత్తగా టచ్ నాకు ఒక బాధ ఏంటి అంటే చదువుకోలేకపోయాను అనేది ఒక బాధ ఉంది. అంటే నాకు అవ్వలేదు కూడా. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగి చాలా సంతోషంగా ఉంది అందరినీ చూసినందుకు. లాస్ట్ మూమెంట్ వరకు నేను వస్తానని చెప్పి నాకే నమ్మకం లేదు. సో ఇంతకుముందు జాబు, ఇప్పుడు ఏంటంటే షాపు, దానివల్ల ఎంగేజ్ అయిపోయాను ఫుల్గా. సో మురళి
అపర్ణ వీళ్ళంతా బాగా కాల్ చేసినారు, కవిత కూడా. సో అందరినీ చూడాలా, ఒకసారి కలవాలా అనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. సింగపేటకి వచ్చే 18 సంవత్సరాలు అయిపోయింది. సో చాలా హ్యాపీగా, ఒక పెద్ద మెమొరబుల్ డే ఇవాళ. ఎందుకంటే ఏం చెప్పేది, నో వర్డ్స్. థ్యాంక్ యూ. ఉదయం నుంచి ఒకరి తర్వాత ఒకటి ఫోన్లు చేసేది. అపర్ణ తర్వాత కవిత తర్వాత ప్రసన్న. నేను ప్రసన్న ఫ్లెక్సీ పెట్టిన వెంటనే అబ్బాయి చేత నాకు భలే సంతోషంగా ఉంది. నేను బస్టాండ్ దాకా ఆడబోయాను. నేను ఈ 4 ఫోటోలు తీసి పెట్టేసేసాను, ఆనికి పెట్టిస్తాను బాబు చేత. అది అమ్మాయి భలే ఎంకరేజ్కరంగా ఉండింది. ఫోన్లు గ్యాదరింగ్ అంటే అపర్ణ, తర్వాత కవిత. ఇదంతా సక్సెస్ఫుల్గా చేసిన మురళికి మళ్ళా థ్యాంక్స్ చెప్తున్నాం. మురళి సార్ గారు, మీరు ఎప్పుడు అనాలి. ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లా కలుసుకోవడానికి చాలా 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 హ్యాపీ. అమ్మకి అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చేసింది, వల్ల ఆగిపోయింది. లేకపోతే ఓడించేసినట్టు నిన్ను. అది సాయంత్రం 6 గంటల దాకా టైం ఎలా గడిచిపోయింది కూడా తెలియలేదు. చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం కూడా అందరం ఇలాగే కలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను మాది కడప, ఇక్కడ 2 years ఇక్కడ చదివాను. నేను 6th 7th. నేను ఎవరితో మళ్ళా గుర్తు జరిగిన తర్వాత మళ్ళా ఫాలో బాగా చేశారు. అపర్ణ కానీ మురళి కానీ కార్యక్రమం బాగా జరిగింది. 2 years ఇక్కడ చదివాను నేను. అందువల్ల ఎవరిని మర్చిపోవద్దని ఎప్పటికీ మర్చిపోవద్దు. గ్రూప్ లో ఎవరు అటెండెన్స్ చూసి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అటెండెన్స్ లేదు, దొరకలా స్కూల్ లేదమ్మా. స్కూల్లో మేము ట్రై చేసాం, దొరకలా. నీ పేరు గుర్తుంది కానీ అనిల్ నంబర్ దొరికింది. అనిల్ ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు దొరికింది అని పిలవలేదు అని వచ్చలేదు. అనిల్ వెంటనే నాకు చెప్పాడు. ఇప్పుడు కూడా నేను అందరినీ నేను పరిచయం చేసుకుని వస్తుంది. సింగపేటలో ఎవరిది లేదు నాకు. నేను పోయి నేను మనోహర్ నేను రాజునని పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. ఎందువల్లంటే నాకు సింగపేట కాదని కాదు, మనిషి పూర్తిగా మారిపోయావు. అప్పుడు పొట్టిగా అందరూ మారిపోయారు. అందరూ మారిపోయారు. చెప్పు, ఒకరిద్దరిని చెప్పు, ఇద్దరిని చెప్పు. నువ్వు మారిపోయావు. అపర్ణ మారిపోయాను. ఆమె గిరిజానంలో ఉంటారు. వేరే పరిచయం చేసుకున్నట్టు మాట్లాడాను అంటే ఇప్పుడు కూడా చాలా మంది నన్ను కలుపుకోలేకుండా కానీ కార్యక్రమం బాగా జరిగింది. కంగ్రాచులేషన్ మురళీకృష్ణారెడ్డికి. నెక్స్ట్ ఇయర్ కలుద్దాము. నెక్స్ట్ ఇయర్ అందరూ షేర్ చేస్తున్నాం ఒకటే వద్దు. హై స్కూల్ వరకు మీరు కలిసి చాలా బాగా జరిగింది. బాగా చేశారు. తర్వాత నేను తెలిసి తర్వాత ఫాలోఅప్ బాగా చేశారు. అపర్ణ గారు, మురళి వీళ్ళందరూ బాగా ఫాలోఅప్ చేశారు. బస్సు ఎక్కిందాక వదలలేదు. గ్రామం మొదటి నుంచి కొంచెం ఈ ఫ్యాక్షనిజం, ఈ గొడవలు ఇవన్నీ మనం 7th క్లాస్ చదివేటప్పుడు బాంబులు కూడా వేసుకున్నాం, గుర్తుంది ఎవరికన్నా? అయినా కూడా సింగపేట చరిత్రలో ఈ స్కూల్ మన బ్యాచ్కి ఉండే ప్రత్యేకత అదురోజు ఫీల్ కాబోకయ్యా నువ్వు. మన బ్యాచ్ 7th క్లాస్ వరకు వీళ్ళు అహురోనోడు బ్యాచ్ మనకు సీనియర్స్. వీళ్ళందరూ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ పెట్టే రాసి పాస్ అయిన వాళ్ళు. ఫస్ట్ టైం మన బ్యాచ్ అల్లూరు సెంటర్ పెడితే అల్లూరులో పాస్ అయ్యి ఇచ్చినవాడు. మన గొప్ప వాళ్ళు గొప్ప ఒకటే. కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఉండండి చెప్పండి నువ్వు కానీ మైక్ తీసుకో. మాకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ పెట్టినా కూడా మేము ఐఏఎస్ రాసిన టెన్షన్తో
చాలా ఇష్టం. మీరు ఎవరిని నిజంగా మహానుభావుడు దేవుడు లాంటివాడు ఆనంద ఇవ్వాలని ఒక ఆయన ఉండేవాడు, మీ అందరూ తెలుసు కదా. కాగితాలు జీవితాలకి గిఫ్ట్ చెప్పొచ్చేవాడు ఆయన లోపల పోయి, నా బిడ్డలకు చెప్పొచ్చాను, నువ్వు మాట్లాడతావు ఒకరోను ఇదో. అందువల్ల ఇంకొకటి రమణ ప్రసాద్ గారు మనకి ఫుల్ టైం రమణ ప్రసాద్ అంటే మిగతా సార్లందరిది ఒక డిఫరెంట్ నేచరు. అంటే వాళ్ళు కరెక్టా ఈయన కరెక్ట్ అనేది కాదు, నా దృష్టిలో ఇటువంటి వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే రమణయ్య గారు ఉండేవాళ్ళు అజాత శత్రువు. ఆయన ఎవరిని ఎట్లా ఉండేవాడు అంటే ఒక టీచర్ ఏ విధంగా ఉండాలనో అదే విధంగా ఉండేవాడు, చదువు చెప్పేవాడు అంతవరకే. మిగతా విషయాలు మిగతా యాక్టివిటీస్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. ఆనందయ్య గారు కానీ మహానుభావుడు చనిపోయాడు, కానీ నిజంగా ఇప్పటి వరకు కానీ ఉండుంటే ఆ విమలమ్మ ఎవరం ఇల్లు కూడా ఉండుండేది కాదు. ఏమంటే ఎవరు అడిగితే వాళ్ళ దాన ధర్మాలు చేసే రకం ఆయన. అసలు వింటాంలే. అయితే మంచి వ్యక్తి. ఈ రోజుల్లో ఆ మంచితనం పనికిరాదు. ముందు ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండి తర్వాత మిగతా విషయాలు చూడాలి. మీకు ఇంకొక విషయం తెలుసో లేదో, రమణ ప్రసాద్ గారు ఆయనకి గుర్తుందో లేదో చాలా మంది స్టూడెంట్స్ని నాకు తెలిసి క్యాన్సర్ ఆపరేషన్ చేసి పంపించాడు. రమణయ్య గారి వైపు కూడా ఏదో హెల్త్ బాగా నాకు బాగా గుర్తుంది. వీళ్ళు అన్నారు కదా నేను గుర్తుపట్టలేకపోయానని. నేను గర్వంగా చెప్పగలను, మీ అందరిలోకి నాకే చాలా ఎక్కువ మెమరీ పవర్ అని అనుకుంటా ఇప్పటికి కూడా. స్ట్రాంగ్ బిలీవ్ నేను. ఎందువల్లంటే నేను మ్యాక్సిమం ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒక్క కౌరుగుంట అమ్మాయిని తప్ప ప్రతి ఒక్కరిని ట్రేస్ అవుట్ చేయగలిగాను. నేను చెప్పే విషయాలు సింగపేటలో చిన్నప్పుడు జరిగిన విషయాలు మీకు ఎవరికి గుర్తు కూడా ఉండవేమో. నాకు 27 సంవత్సరాల వరకు పెళ్లి కాదు. ఎందుకనంటే చాలా మంది పెళ్లి చూపులు పోతే నీకు పొన్ను ఇరిగిపోయింది అన్నారు. చింతం మాత్రం నా పొన్ను కొట్టాడు. అడగండి, గుర్తుందా లేదా అడగండి కావాల్సి ఉంటే. ఇప్పటికి కూడా నా పొన్ను ఇరిగిపోయింది. రెండవది, ఇప్పటికీ మా పిల్లలు ఇద్దరు డాడీ నీ ఒళ్ళంతా మచ్చలు ఉంటాయి దేనికైనా అడగతారు. ఆ గిరిజ ఎక్కడుందో ఇప్పటికీ ఆ పనికి నన్ను గిచ్చి పెట్టేది. అడుగు అంటే నన్ను గిచ్చి పెట్టు. గెచ్చొచ్చా నువ్వా? చూడు, అదేమంటే ఇప్పటికి కూడా ఫోన్ ఎత్తుకుంటే చాలు నిన్ను ఇప్పటికీ నీతో తగువ పెట్టుకుంటా. ఇప్పటికీ అమ్మ నేను ముసలోడిని అయిపోయాను అన్నా కూడా నిన్ను వదిలిపెట్టను. మామూలుగా పెళ్లిలో మొన్న వాడు కొడుకు పెళ్లికి పోయా నేను. మామూలుగా మురళి వచ్చావని కాదు, ప్రతి దానికి కూడా తగువే. తినలా ఇంకా టిఫిన్ పోవచ్చు కదా. ఇది పరిస్థితి. తగువుకు పిలుస్తుంటే సత్యశ్రీకి ఫస్ట్ ఫోన్ చేశాను నేను. సత్యశ్రీ నీకు నేను ఇట్లా సింగపేట నీకు ఎవరెవరు గుర్తుండారు? ఫస్ట్ పేరు నా పేరే చెప్పింది. మురళి అని ఒక అబ్బాయి గుర్తున్నాడు, ప్లస్ మా శ్రీధర్ గుర్తున్నాడు అని చెప్పింది. శ్రీధర్ మంచోడు, మెతువు, ఏం మాట్లాడేవాడు కాదు శ్రీధరు. మురళి అని ఒకడు ఉండేవాడు, వాడు బాగా చదివేవాడు కానీ వాడింటి తిరుగువాడు ఎవరూ లేరు. మా అత్తోళ్ళ ఇంటికి వచ్చి మాయ మాటలు చెప్పి 2 గుట్లు ఎక్కువ ఎత్తుకోబోయేవాడు అని చెప్పింది. కాదని చెప్పండి, ఉంది కదా, ఇక్కడే ఉంది కదా, ఈ మాట చెప్పింది. సో ఇట్లా ప్రతి ఒక్కరూ ఎవ్వరూ నన్ను అందరూ తులుకోడు అని అన్నారు. కాదనట్లే. ఎంతమంది రాక్షసుల మధ్యలో నోరు లేని పిల్లలు మా మగ పిల్లలందరూ ఒక్కరు చెప్పండి ఇంకెవరన్నా. అందుకని నేను మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవాలంటే నేను ఒక్కడిని పిలుపండి. అది అందుకని నేను అదిలో చూడు ఎట్టుంది ఇప్పటికి కూడా అలా. అందుకోసం ఏంటంటే ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు కూడా పిలుపండి నన్ను. చూడు, ఒక క్లాసులో 100 మంది ఉంటే 98 మంది అలా చూస్తూ ప్రేక్షకులుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ చేయలేరు. ఈ ఇద్దరు ఉన్నారు చూడు, ఏదైనా చేయగలిగిన వాళ్ళు, తిట్టించుకోగలిగిన వాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు ఆ ఇద్దరు. ఆ ఇద్దరిలో మాలాంటి నేను ఒకడిని. మీరంతా ఏంటంటే మిగతా 90 మంది చప్పట్లు కొడుతుంటారు. వీడిని తిట్టిందనుకో, గిరిజా తిట్టిందనుకో అప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటుంది. అంతే తప్ప వీళ్ళు ఇద్దరు ఏదైనా లాస్ట్కి చివరికి చేయగలిగిన వాళ్ళు క్లాసులో తిట్టించుకోవాలన్నా మంచి పని చేయాలన్నా. వీళ్ళు అన్నారు రమణ ప్రసాద్ గారు భలే కొట్టేవాడు. మీకు అసలు గుర్తుందా? 6th క్లాస్లో ఉమ్మెత్తపు భాగాలు చెప్తానని చెప్పాడు. గుర్తుందా? మా దొడ్లో నుంచి నేను ఉమ్మెత్త పువ్వులు కోసుకొని వచ్చి అందరికి ఇచ్చి లాస్ట్కి వచ్చేలో పాపు నా చేతిలో తిరిగిపోయింది. నన్ను కొట్టినట్టు ఎవరిని కొట్ట, కానీ దాంట్లో అలా కొట్టాడు కాబట్టి మేము ఈరోజు ఇలా ఉన్నాము. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎవరిని సపరేట్గా తీసుకెళ్లకుండా ఆ రోజుల్లో 7th క్లాస్లో నన్ను అపర్ణాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 3 రోజులు నాకు గుర్తుంది. అపర్ణ నీకు ఇంటి గుట్టు అనే సినిమా పోయాం మనం, వాళ్ళ మేడం తీసుకోపోయింది. గుర్తుంది అదన్నా నీకు?
ఎక్కడ నీ మొహంలో గుర్తు? ఇంటి గుట్టు చిరంజీవి సినిమాకి తీసుకెళ్ళింది వాళ్ళ మేడం. అంటే మెమరీ పవర్ కాదు, నిజం చెప్పాను మనస్ఫూర్తిగా. నీకు సినిమా పేరు గుర్తుందా? సినిమా పేరు గుర్తులేదు కదా? సినిమా పేరు ఇంటి గుట్టు సినిమా గుర్తు. నీతో ఎప్పుడు రాలా నేను, నిన్ను చూస్తేనే నాకు భయం. ఇప్పుడు నువ్వు చెప్పు. చూడండి, ఇంకొకటి నాకు గుర్తుండే ఏంటంటే, నేను గొప్పగా చెప్తున్న విషయాలు సింగపేట ఈ స్కూల్ దీనికి. నేను 7th క్లాసు మన హెచ్ఎం గారు రమణప్రసాద్ గారు ఇతనికి డిఫరెంట్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, స్కూల్ బిల్డింగ్ని ఏదో బాగు చేయాలని అతను ఇతను ఉన్నాడు గాలి శ్రీనివాసులు. ఇంతమంది మగపిల్లలు మా క్లాస్లో ఉంటే, ఇప్పుడున్నారు అందరూ, ఎవరో వెళ్ళిపోలేదు. స్కూల్కి మనం పెయింట్స్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది, సున్నం కొడదాంరా మురళి అని అంటే, నేను ఒక్కడనే వెళ్ళి కౌరుగుంటకి గాలి శ్రీనివాసులు వాళ్ళ ఫాదర్ పోస్ట్ ఆఫీసర్ పోస్ట్ మ్యాన్ మేబీ, నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే వాళ్ళ నాన్న నన్ను సున్నపట్టికి తీసుకెళ్ళి బస్తా సిమెంట్ సున్నం తెప్పిస్తే ఇక్కడ పెద్ద దాంట్లో కలిపి మేము గోడలకి వేసాం. ఆయన అహరోన్ చెప్పటము, వీళ్ళు చెప్పటం, పత్తిలో మట్టి అంతా మేము మోసాం. ఎప్పుడన్నా మోసాడు పత్తిలో మట్టి? మేము మోసి దాన్ని గడితే నువ్వు ఇప్పుడు అక్కడ చేరేది ఇవన్నీ దుర్వినియోగాలన్నీ చేస్తున్నావు నువ్వు ఈరోజు. కొత్త మాట అహరోన్ చెప్పేదంతా మీరు నమ్మద్దు. అహరోను కష్టపడ్డాను అనే మాటే వినద్దు. అహరోన్ అలా చెప్తాడు. నిన్న కూడా పూలు వచ్చేటప్పుడు కూడా నేను చాలా పూలు వచ్చానని వాళ్ళ చెల్లెలే చెప్తుంది, ఎందుకు నువ్వు గమ్ము అంటాను నేను. అదే అంటే నిజంగా కూడా నాకు వాళ్ళ బ్యాచీలో బాగా నచ్చిన వ్యక్తి అహరోను. నిజంగా ఈ ప్రోగ్రాం పెట్టివ్వటానికి ప్రధాన కారణం అహరోన్. ఫస్ట్ మా ఆఫీస్కి వచ్చి, మురళి నువ్వు అక్కడ ఇంటర్మీడియట్ గెట్ టుగెదర్ పార్టీ చేసావంట, ఇంటర్మీడియట్ బ్యాచ్ సిఈసి, ఒక్కసారి మనం ఇక్కడ సింగపేటలో చేద్దామని నాకు ఫస్ట్ చెప్పింది, ప్రపోజ్ చేసింది అహరోన్. చెప్తే నేను చెప్పా, అహరోన్ ఇప్పుడు సింగపేటలో ఎవరు వస్తారు ఏంటి, ఆ ఊరు పరిస్థితులు అది ఇద్దరంటే, లేదు ఒక బ్యాచ్ వద్దు 2 బ్యాచీలు పెడదాం, మీ బ్యాచ్ మా బ్యాచ్ అని చెప్పాడు. తర్వాత చిన్నపరెడ్డి బాబు, లేదు ఊరంతా పిలుద్దామంటే ఇది కాంప్లికేటెడ్ ఊరు. నేనే చెప్పాను, ఓపెన్గా చెప్తున్నాను, ఇది రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళ బ్యాచీలో నిజంగా నేను ఫస్ట్ ఆ మాట చెప్పంగానే, అహరోని చెప్పంగానే, అహరోన్ మాధవ్ ఎప్పుడు నాతో టచ్లో ఉంటాడు, రాధ కూడా ఏమి ఇబ్బంది ఏమి లేదు, నువ్వు రాధ. నాకు నిజంగా హనుమంతరావు నాకు అంటే మనిషి వ్యక్తి తెలుసు కానీ ఇంత యాక్టివ్గా చేస్తాడని నేను అనుకోలే. నాకు చెప్పంగానే సరే 1 by 1 హనుమంతరావు చాలా బాగా చేశాడు, రాధ కూడా నీకు ఏం ఇబ్బంది లేదు మురళి. నాకు రాధ వదిన వస్తే మా బంధువుల అమ్మాయిను చెప్పింది, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది, మీ బ్యాచ్ మా బ్యాచ్ పెట్టుకున్నామని. కాకపోతే వాళ్ళలో కొంతమంది ఎవరు అన్నారంట, నాకైతే నిజంగా తెలియదు. కనీసం వాళ్ళు నిన్నటి వరకు 2 days బిఫోర్ 1 month ముందు మెమోంటోస్ ఇవన్నీ తయారు చేయాలి, ముందుగా ఆర్డర్ ఇవ్వండి. రాదా చెప్పలా నేను, కనీసం మీ బ్యాచ్ ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారు చెప్తే అంతమంది కన్నీ వేపిస్తాను. స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళకి ఎక్కడా లోటు లేకుండా అన్ని మెమోంటోస్ వేయించాను. వాళ్ళ కోసం గౌరవ సన్మానం నేర్పించా, మన కోసం ఆత్మీయ కలయిక నేర్పించా. కానీ మా అంత మంచి మనసు ఉండే బ్యాచ్ కాదు మీరు. అహరోన్ నోట్ దిస్ పాయింట్. వ్యక్తులు మంచి. నేను ఇంకొకటి చూడు, నేను ఎవరి పేర్లు చెప్పను దయచేసి. ఫస్ట్ డే గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం అన్నప్పుడు నాకు బాగా పరిచయం, మా బ్యాచ్లో రెగ్యులర్గా మాట్లాడుకునేవాళ్ళని అపర్ణ, ప్రసూన అంటే నాకు బంధువు. అపర్ణ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ తరఫున అట్లా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు, అవని చెక్క కానీ వాళ్ళు. సరే నేను మాట్లాడిన తర్వాత అపర్ణ అందరితో బాగా మాట్లాడగలదు, టీమ్ లీడింగ్ చేయాలంటే చేయలేదు, 2 ఒకరే చేయాలంటే కష్టం అయిపోద్ది, నేను చాలా బిజీగా ఉంటాను, నేను మోరల్ సపోర్ట్ చేయగలను కానీ ఇవన్నీ చేయాలంటే కష్టం అనుకున్నా. తర్వాత గంగిరెడ్డి అని చెప్పి అల్లూరులో, ఆయన మా బంధువు, ఆయన అడిగా నేను, లేదు మురళి చేయి నువ్వు తప్పకుండా సింగపేటలు అన్నాడు. నాకు ఆ రోజు 3 నెంబర్లు ఇచ్చాడు. అప్పటి వరకు నా మైండ్లో లేదు అసలు. కవిత అది, సత్యశ్రీది, గిరిజ అది. గిరిజాతో తెలుసు కానీ ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ, దాంట్లో ఎందుకు వచ్చింది లేదు, అది ఒక భయం. నిజంగా ఇప్పటికి స్టిల్ భయం నాకు. తర్వాత వెంటనే
గుండెల్లో నిజంగా చెప్పు, నేనంటే ఇష్టం లేదు నీకు. మేమిద్దరం పైకి అట్టుంటాం కానీ చిన్నప్పటి నుంచి మాకు ఒకరి మీద ఒకరికి ఇష్టం. బాగా చదివేవాళ్ళని, మ్యాథ్స్ మేమిద్దరం బాగా చేసేవాళ్ళని, సైన్సు ఇంగ్లీష్ ఇటువంటిది సాధన బాగా చదివేది. నెక్స్ట్ కవిత ఫోన్ చేశాను. కవిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను కొంచెం ఫస్ట్లో అంటే అమ్మాయితో వీళ్ళందరూ నాకు గిరిజ లాస్ట్ అంటే రెగ్యులర్గా కలుస్తుంటాము. సత్యశ్రీ అసలు నాకు టచ్లో లేదు. 7th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు చూడలా, సత్యశ్రీని చూడలా, కవితని కూడా చూడలా. నేను ఎప్పుడో డిగ్రీలో ఒకసారి చూసా కవితని, మధ్యలో చూడలా. వీళ్ళు అసలు రెస్పాండ్ అవుతారో కారు అనుకున్నా. నిజంగా ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్గా అంటే మనుషులతో మాట్లాడటం ఇవన్నీ చేయగలం, కానీ ఈ టీం వర్క్, ఈ నిజంగా ప్రతి విషయంలో ఫ్లెక్సీలు వేయటం కానీ, నాకు ఏంటంటే మధ్య మధ్యలో ఆఫీస్లో ఫోన్లు వస్తూ ఉంటాయి, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు. రమణ ప్రసాద్ గారు అయ్యవారితో నేను మాట్లాడేటప్పుడు మా మిస్సెస్ నన్ను అనింది, నువ్వు మీ సార్తో మాట్లాడుతున్నావా లేకపోతే నీ క్లయింట్తో మాట్లాడుతున్నావు, ఏంది అలా మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఎందుకనంటే రమణ ప్రసాద్ గారు నైట్ టైం ఫోన్ చేసి, రేపు ట్రైన్ రావట్లేదంట నెల్లూరుకి, నన్ను ఏం చేయమంటావు సార్, మీరు ప్రశాంతంగా ఉండండి సార్. మళ్ళీ ఫోన్ చేశాడు, ఉన్నారు పక్కనేను. అంటే ఆయనకి యాంగ్జైటీ, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. కానీ మా కోసంగా నేను చెప్పగానే ఒప్పుకున్నారు. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసింది రమణ ప్రసాద్ గారు, గుజరాత్లో ఉన్నారని నాకు తెలుసు. నా క్లయింట్ ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదొక పాయింట్. నేను 7th క్లాస్ నుంచి అంటే ఇక్కడ సింగపేటలో చదివాను. 7th క్లాస్ ఇంటర్మీడియట్ అల్లూరు కాలేజీలో లెక్చరర్స్ అందరూ నా క్లయింట్. తర్వాత రాజుపాళెం కాలేజీ, విఆర్ కాలేజీ. నాకు ఒక అదృష్టం ఏంటంటే నాకు చదువు చెప్పిన వాళ్ళందరూ మ్యాక్సిమం 90% రిటర్న్స్ నేనే ఫైల్ చేస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఇప్పుడు చెప్తున్నాను, రమణ ప్రసాద్ గారిది నేను ఫైల్ చేస్తాను, నాగేశ్వరరావు గారిది నేను ఫైల్ చేస్తాను, నాగేశ్వరరావు గారు వాళ్ళ వైఫ్ది నేను చేస్తాను, విమలమ్మ వారిది నేను చేస్తాను, అహురోన్ది నేనే చేస్తాను. అహురోన్ ఇక్కడ మాట్లాడతాడు కానీ ఆఫీస్లో భలే భయంగా వస్తున్నాను. కానీ నాకు భలే గౌరవం అహురోన్ అంటే. ఎందుకనంటే నా మధ్యలో స్కిప్ చేశాను. రమణ ప్రసాద్ గారు బోర్డు మీద పేర్లు రాస్తూ ఫస్ట్ టైం ఎవరెవరు క్లాస్ ఫస్ట్ వచ్చేలో వాళ్ళందరూ ఒక్కొక్క బ్యాచ్ పేర్లు అని చెప్పి ఒక చెక్క దాని మీద రాసేటప్పుడు అహ్రోన్ పేరు చూశాను నేను. నాకు అప్పటి నుంచి అహ్రోన్ మీద టార్గెట్, నెక్స్ట్ పేరు మన దక్కాల దాంట్లోనని. కానీ ఎన్ని కొట్టినా తిట్టినా చాలా బాగా దగ్గరికి తీసుకున్నారు. చాలా బాగా చదువు చెప్పేవాళ్ళు. ఎవరి స్టైల్ వాడదు. రమణ ప్రసాద్ గారి స్టైల్, రమణ ప్రసాద్ గారిని నన్ను ఒక 3-4 జూనియర్స్ మీరేదో గెట్ టుగెదర్ పార్టీ అంట, ఫ్లెక్సీలు కట్టించారంట, అలా మేసాల ఎవరు వస్తున్నాడా, మేసాల ఎవరు టచ్లో ఉండాడనైనా బాగుండాడు. ఇప్పుడు ఏం లేదులే, చాలా బాగా అంటే మీరు ఆయన్ని లోతుగా ఎవరో గ్రహించలేదు, కానీ మీరు మేసాల అయ్యేవారు ఆయన పవరే చూశారు. కానీ ఆయనలో ఉండే మంచి మనసు మీకు ఇందాక చెప్పాడు, 10 లక్షలు నేను డొనేషన్ చేశానని. అతని గురించి ఎంఈఓ మన ఊరు కుమ్మరోళ్ళ శివయ్య తెలుసా మీకు? శివయ్య, కుమ్మరోళ్ళ శివయ్య చెప్పేవాళ్ళు ఎంఈఓ గారు. నర్సయ్య ఆంజనేయులు గారు, నర్సయ్య ఎంఈఓ గారు, నా క్లయింట్ ఆయన కూడాను. రమణ ప్రసాద్ గారి గురించి అంత గొప్పగా చెప్పేవాళ్ళు. ఇదే కాదు సార్, మీరు పెనుబల్లిలోనే అక్కడ చేశారు కదా, జక్కా వెంకయ్య గారు ఒకసారి నాకు ఏదో సిపిఎం పార్టీ సింగపేట ఈ మాట గురించి మాట్లాడుతుంటే సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అంటే మిగతా సార్లు మన మండలానికే పరిమితం, మన గ్రామానికే పరిమితం, ఇతను అలా కాదు, బియాండ్. సో అటువంటి వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళందరూ ఇంత బాగా చెప్పారు కాబట్టి మనం ఈ పొజిషన్లో ఉన్నాము. సత్యశ్రీ చెప్పినట్టు నేను చదువుకోలేదు, నేను ఫీల్ అవుతున్నాను, కొత్త మాటలేదు. చదవంగానే హీరోలు అయిపోరు. లైఫ్లో చాలామంది మా మాదిరిగా సీఏలు చదివిన వాళ్ళు, ఐఏఎస్లు చదివిన వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు లేరు. మీరు అందుకని చదవలేదు అనేది కాదు, యువర్ ఏ గుడ్ పేరెంట్, యువర్ ఏ నాట్ గుడ్ స్టూడెంట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోలేదు కాబట్టి గుడ్ పేరెంట్. నేను చాలా ఫీల్ అవుతుంటా, నా కొడుకు రేపు సీఏ పాస్ అవుతాడో లేదో, నేను చదివాను, నేను పాస్ అయ్యాను, నా కొడుకు పాస్ అవుతాడో లేదని. నా కొడుకు పాస్ కాకపోతే నేను బ్యాడ్ పేరెంట్ కింద లెక్క. సో అందువల్ల ఏంటంటే ఎవ్వరూ దయచేసి లైఫ్లో దేవుడు మన తల రాతలు రాసి పెట్టేసి ఉంటాడు. మనం ఏదో ప్రాకులాడి, మనం మన కరోనాలో చూసాం, రకరకాల బాగున్నోళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లనే కాదు, ప్రతి ఒక్కరికి ఏదో వాళ్ళు ఏదో చదివేరు వీళ్ళేదని కాదు, మన ట్రాక్ మనకి దేవుడు రాత రాసి పెట్టుంటే. నేను మీ మధ్యలో నుంచి వచ్చిన వాడిని, మీ మధ్యలో నుంచి ఇక్కడి నుంచి పెరిగి వచ్చిన వాడిని, సింగపేటలో నుంచి. నేను చేసినట్టు పొలం పనులు ఇక్కడ ఉన్నారు, శ్రీధరు, మాధవ. ఏమబ్బా నేను చిన్నప్పుడు ఎంత బాగా పని చేసేవాడిని, ఇంక్లూడింగ్ మా అన్న కూడా చేసేవాడు కదా, నా మాదిరిగా. నాకంటే సుఖంగా పెరిగినాడు మా అన్న. చిన్నప్పుడు నేనే ఎక్కువ పని చేసేవాడిని.
అంటే ఒక్కొక్కరు ఆ చదివే విధానం అంతే తప్ప ఏదో వాడు చదవలేదనో మనం ఫీల్ అయ్యామనో మనం వేరే పొజిషన్ ఉన్నాను ఎవ్వరు ఫీల్ కావద్దు. సో అందరము హ్యాపీగా బాగా సీనియర్స్ కానీ మనం కానీ ఇదే విధంగా చేస్తున్నాము. మీరు ప్రతి సంవత్సరం చేయాలనుకున్నా ఆల్వేస్ నేను ఎప్పుడు ఇదే విధంగా సపోర్ట్ చేస్తా. డోంట్ వర్రీ, మీరు ఆలోచించవచ్చు. కానీ ఎవ్వరూ దయచేసి ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవటం, నేను ఎప్పుడు ఎవరిని ఫ్రెండ్స్ ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నా ప్రతి ఒక్కరిని అంత బాగా హ్యాపీగా, అంటే నేను అనుకుంటున్నా, మిగతా వాళ్ళు ఎంత అనుకుంటారో నాకు తెలియదు, కానీ నేను ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తా, అందరితో బాగుంటా. మా ఊరిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను. నాకు సింగపేట అంటే అంత అభిమానం. అందువల్ల ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా రకరకాల ఒపీనియన్స్, ఒక్కొక్కరు రాదానండి నేను చేస్తాం అనుకోలేదు అబ్బాయి అని. మిగతా వాళ్ళ టైం అంతా మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసేపు మంచి జాబ్ చేస్తున్నాడు మనలోకి, ఇంకే గబక్కని ఎవరు మిస్ అయిన సీను వెళ్ళిపోయాడు, మంచి జాబ్ చేస్తున్నారు. కానీ ఏసేపు నేను ఒక అడగ, ఎవరు ఎంత సంపాదన ఎంత శాలరీ అది పక్కన పెడితే ఏసేపు జాబ్ చేసినప్పటికీ వాళ్ళు చెయ్యాలనుకుంటే వాడు చేయి చూడకు టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ 2 hours బాగా స్పీడ్గా చేసేసి 2 గంటలు కూర్చోవచ్చు. నువ్వెవరు సమాధానం చెప్పండి నువ్వు కంప్లీట్ చేస్తే. మా జాబ్ అటువంటిది కాదు. పని మేమే ఎత్తుక్కోవాలా, పని మేమే చేసుకోవాలా, పని చేసిన తర్వాత సాటిస్ఫై డబ్బులు తీసుకోవాలి. మా ప్రొఫెషన్. రాత్రి 11 గంటలప్పుడు ఒకరు ఫోన్ చేస్తాడు, ఇప్పుడే డబ్బులు పట్టుకున్నారంటానని. రాత్రి 11:30 పోయినసారి నేను నిజంగా అంటే వేరే విధంగా అనుకోవద్దు, బేసికల్గా నేను టీడీపీ అభిమాని. టీడీపీ పార్టీలో బెట్టింగ్ పెట్టా. రాత్రి 11:30 మల్రెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒక లాయర్ ఫేమస్ నెల్లూరులో ఫోన్ చేసి మేకపాటి వాళ్ళు డబ్బులు పట్టుకున్నారు 64 లక్షలు పేపర్లో కూడా ఇచ్చి ఉంటుంది. 64 లక్షలు పట్టుకున్నారు, అర్జెంటుగా మీ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంటుగా పోతామని అన్నారు. అంటే ఈ పార్టీలు గీతీలు సంబంధం ఉండదు. రాత్రి 12 గంటలప్పుడు పిలిచినా పోవాలా, 11 గంటలప్పుడు పిలిచినా పోవాలా. అదురోని వస్తుంటాడు మా ఆఫీస్కి. మా ఆఫీస్ పిల్లోడు కూడా ఉన్నాడు ఇక్కడ నాగరాజ్ అని. ప్రతి ఫైలు ప్రతి చిత్తు కాగితం నేను చూడకుండా బయటికి కూడా వెళ్ళదు మా ఆఫీస్లో నుంచి. ప్రతి పేపర్ నేనే చూసేస్తాను. అందువల్ల ఏంటంటే నా గురించి గొప్పగాని కాదు, మీరేదో వేరే విధంగా అనుకోవద్దు. నిత్య శ్రామికుడిని నేను, కష్టపడి పైకి వచ్చినోడిని, ఇప్పటికీ కష్టాన్ని నమ్ముకుంటా. మా మహాలక్ష్మమ్మని నమ్ముకున్నోడిని, ఆమె ఎప్పుడు నన్ను చల్లంగా చూస్తుందని నమ్మకం, అంతే తప్ప ఏమీ లేదు. హ్యాపీగా మాకు కార్యనిర్వాహకులుగా సీనియర్స్ బ్యాచ్ అహరోను, హనుమంతరావు చాలా బాగా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. హనుమంతరావు, రాధా గారు, మా అన్న కానీ మాధవ్ అంటే ఎప్పుడు నాతో ఉంటాడు. ప్రతిరోజు మా వాడు రోజు చెప్తుంటాడు నన్ను. వాకింగ్ చేస్తుంటే ఫోన్ ఎవరు వచ్చేసి ఉంటుంది, ఫోన్ ఇంకా స్టార్ట్ కాలేదా వాకింగ్ అంటే. మేము రెగ్యులర్గా ఉండడం, అందరూ చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ మించి అరగల బాబు అని ఒక అతను ఉన్నాడు, మీ అందరికి తెలుసో లేదో ఈరోజు చూస్తుంటారు, అడగండి. నేను ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలన్న అతనే, మంచి చేయాలన్న అతనే. ఒక్కొక్కటి వచ్చి పుల్లలు పెడతాడు, గెట్ టుగెదర్ పార్టీ పెడదాం అదే, అలా మా బ్యాచ్ కాదు పాడు కాదు, వచ్చి పుల్లలు పెట్టేది. నువ్వు చెయ్యాలా, బాగా చెయ్యాలా, అది చేయాలి, ఇది చేయాలా. నిజంగా చాలా బాగా ప్రతిదీ. ఇక్కడ ఉండే వాళ్ళందరిలో ఎక్కువ కష్టపడ్డోళ్ళు అని అంటే నాకు తెలిసి బాబు, కవిత, అపర్ణ. నేనేం కష్టపడింది లేదు. ఫోన్ చేయటం, కవిత ఫోటోలు వచ్చినాయి నీకు పంపిస్తాను, అన్నీ ప్రతిదీ చేసింది. ఫోన్లు చేసింది అపర్ణ, మిగతాదంతా చేసింది కవిత. నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఏదైనా దీంట్లో రిమార్క్స్ ఉంటే మాత్రం నాది. అందువల్ల ఇంకంటే ఏం చెప్పేది ఏం లేదు. నేనేదో అసలు రమణప్రసాద్ గురించి చెప్దాం అనుకున్నా, అది డైవర్ట్ చెప్పి ఇటు వచ్చేసింది. సో మీరందరూ పిలవగానే ప్రతి ఒక్కరూ హ్యాపీగా వచ్చి మా మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ. నారాయణరావు గారి వైఫ్ వల్ల విజయమ్మ అని, నిజంగా విజయమ్మ ఫోన్ నెంబరు గర్వంగా చెప్తుండా, వాళ్ళ హస్బెండ్ ఎవరికి ఇవ్వడు అసలు. నాకు ఫోన్ నేను చేసి మాట్లాడిన తర్వాత, సార్ నేను అంటే చెప్పండి, నేను అంటే మేము గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటున్నాం అంటే ఏం ఇబ్బంది లేదు సార్, నేనైతే మాట్లాడను, మా క్లాస్మేట్ కవిత మాట్లాడద్దాను అన్నటువంటి హ్యాపీగా మాట్లాడమన్నాడు. మాట్లాడింది, అప్పుడు నెంబర్ ఇచ్చాడు. సో అట్లా మా మీద ప్రతి ఒక్కరికి నమ్మకం. ఎస్ఏ రాణి హ్యాపీగా, అప్పుడు ఎంత ఫ్రీగా ఉండేదో ఇప్పుడు కూడా అదే విధంగా ఫ్రీగా ఉంది. సార్ మేము రాత్రి 10-11 గంటల వరకు ఇక్కడ పూలు వచ్చాము. మేము పిలవగానే ప్రతిసారి ఇదొక్క డ్యూటీ నేను తీసుకున్నా, సార్లను నేను పిలుస్తాను, నేను తీసుకొస్తానని నేను చెప్పగానే పాపం నాగేశ్వరరావు గారు కానీ, వాళ్ళ వైఫ్ కానీ, రమణయ్య గారు కానీ, రమణయ్య గారి వైఫ్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఇంత బాగా జయప్రదం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సార్. పాదాభివందనాలు. ఏం సార్ రమణప్రసాద్ గారు, పాదాభివందనాలు. మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటా. కొంత రుణం అయితే తీర్చుకుంటూ ఉన్నాను.
ఓకే, అందరికీ థ్యాంక్స్.